మీడియా మిత్రులు నమస్కారం అండి. నా పేరు కేవి రత్నారావు అండి, వెంకటరత్నారావు కైలా. నేను తాడిగడప మన కామెతోపు పంటకాల రోడ్లో నాగార్జున హాస్పిటల్ పక్కన నా హౌస్ అండి. ఇది నా ఇల్లు అండి. పంటకాల రోడ్లో ఉంటామండి. నేను గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకించుకుంటూ పైన ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటానండి. గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకి ఉంటాకని నేను 2024 జనవరిలో టూలెట్ బోర్డు పెట్టానండి. నా హౌస్ అద్దెకి ఉంటాకని పెడితే అనుకోకుండా ఒక రోజున తాతపూడి గణేష్ అనే అతను మాకు రెంట్ కావాలి అని వచ్చాయండి. దేనికంటే జనసేన పార్టీ ఆఫీస్ కన్నా అండి. పార్టీ ఆఫీసు, రాజకీయ పార్టీ ఆఫీసు కంటే కష్టపడి నేను ఇవ్వలేను అన్నాను. యాక్చువల్గా జనసేన పార్టీ అంటే అభిమానం అయినా సరే రాజకీయ నాయకులు ఎందుకులే అని నేను ఇవ్వలేను అన్నానండి. ఫస్ట్ లేదు అలా కాదు, అట్లా తేడా రాదండి, పార్టీ గురించి తెలుసు కదా మీకు, తేడా రాదేమి, మేమున్నాం, ఆ ఇబ్బంది ఏం కలిగించమంటే సరే. మెయిన్ పార్టీ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, ఆ పార్టీ మీద అభిమానం లేకపోతే నమ్మకం అంతా ఇస్తాక సిద్ధపడ్డాను నేను. సిద్ధపడిన తర్వాత జనవరి 24, 2024లో అగ్రిమెంట్ చేసుకున్నామండి. 20,000 రెంట్, 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చాయండి. ఫిబ్రవరి నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకున్నానండి హౌస్ని. యాక్చువల్గా అతనికి ఎవడో నాకు తెలిసి ఏ బిల్డింగ్ని ఎవరో పార్టీ ఆఫీస్కి ఎవరో 99 పాళ్ళండి. నేను ఎతికిచ్చానో ఒక 2 నిమిషాలు చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు తర్వాత ఎలా ఎదిగారు, ఎలా హీరో అయ్యారు, చిరంజీవి గారు మెగాస్టార్ అయితే పవర్ స్టార్గా ఎలా ఎదిగారు ఒక పాయింట్. చిరంజీవి గారి సినిమాకి గేట్లు ఎక్కి గోళ్ళు దూకి వెళ్ళేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అయితే గేట్లు ఎరగొట్టుకుని గోళ్ళు ఎరగొట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అంత స్టేజీగా హీరోగా ఎదిగారు, ఫస్ట్ పాయింట్. రెండవది రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవినీతి మీద పోరాడారు, మంచి గురించి మాట్లాడారు. తర్వాత 2014లో పార్టీ పెట్టారు. అప్పుడు పోటీ చేయకపోయినా 2019లో ఆయన ఇండివిజువల్గా పోటీ చేశారు. 2019లో ఆయనకే వేసామండి, మా కుటుంబం ఓట్లేదు, ఆయనకే వేసామండి. ఎందుకంటే గెలుస్తారా గెలవరా తర్వాత సంగతి, కానీ ఓటింగ్ ఇంత పడింది పవన్ కళ్యాణ్ గారికి. ఫ్యూచర్లో ఈయన ఫ్యూచర్ ఉండాలి, నాయకుడు అవ్వాలని ఉద్దేశంతో ఆయనకే వేసాం మేము. అప్పుడు 19 తర్వాత జరిగిన పరిణామాలు ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం, ఆయన అవమానాలు పడటం, ఆయన ఇబ్బందులు పడినా ఫేస్ చేసి అప్పటి గవర్నమెంట్ని ఎదిరించి అన్యాయం మీద పోరాడి ఇవన్నీ చేసి నిలబడ్డారు ఆయన. ఆ పరిస్థితుల్లో నిలబడిన పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతో నేను పార్టీ ఆఫీస్కి ఇచ్చిన, ఆ పార్టీ ఆఫీస్కి ఇచ్చిన ఇంకో పార్టీకి అయితే దేనికి ఇచ్చేవాడిని కదండి నేను. ఆ పార్టీ మీద నమ్మకంతో ఇబ్బంది రాదులే అని నమ్మి, పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకంతో నమ్మి నేను ఇచ్చాను ఆయనకి. మైండ్ ఐడియా ఉందండి, ఎవరు ఇంటి పార్టీ ఆఫీస్ 99.9 ఎవరు, కేవలం నాకు ఇబ్బంది రాకపోవచ్చు, ఏమన్నా ఇబ్బంది వస్తే అంత కాబట్టి పార్టీ ఉంటుందిలే, నాయకులు అండగా ఉంటారు, రానివ్వరనే ఉద్దేశంతోనే నేను ఆయనకి ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 1 నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైందండి. మేలో ఎలక్షన్ జరుగుతాయి కదా. క్యాంపెయిన్ మొదలైన తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అయింది. రెంట్ ఇమ్మంటే అప్పటి నుంచే మొదలెట్టారు. ఎలక్షన్కి వెళ్తున్నామండి, ఖర్చులండి, కాస్త ఈ నెల ఆగండి అని. ఎలక్షన్ అయిన తర్వాత జూన్లో ఇప్పుడు 2 నెలతో 3 నెలతో ఇచ్చాడు. ఆ రోజు నుంచి మొన్న డిసెంబర్ 7వ తారీఖు ఖాళీ చేసే వరకు ఏ నెల కాదు కదా, ఏ 2 నెలలు కాదు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఇచ్చుకుంటూ వచ్చారండి నాకు రెంట్. నేను ఫోన్లు చేయటం ఎత్తడో, ఎప్పుడో ఎత్తినా ఇదిగో ఇస్తానంటాడు. మరో 10 రోజుల తర్వాత ఫోన్ ఎత్తాడు, ఇంకో 2 రోజులు ఇస్తానంట అంటే ఆ 2 రోజులకి ఇవ్వడం. ఇట్లా కొనసాగించుకుపోతాం. 5 నెలలు 6 నెలలు అయిన తర్వాత 40,000 50,000 తీసుకొచ్చి చేతిలో పెట్టి అప్పటికి పెండింగ్ ఉంటుంది. ఇంకా ఏమంటే మొత్తం క్లియర్ చేయరు ఏంటంటే, ఈ నెలన్నా క్లియర్ చేసి నెల ఇవ్వండి అనేవాడిని. ఈ నెలన్నా క్లియర్ చేసేస్తే వచ్చే నెల నుంచి మీకు తేలిగ్గా ఉంటుంది, చేయండి అంటే చేద్దాం అంటాం, ఎప్పుడూ లేదు. ఇది 1 సంవత్సరం గడిచిన తర్వాత రెంట్ పెంచమన్నా. యాక్చువల్గా అదే మీకు మధ్యలో ఏం జరిగింది, స్టార్టింగ్లోనే జరిగిందండి. నేను 25,000 చెప్పాను, ఆయన 20,000 ఇస్తా అన్నారు అని ఆయన నోటితోనే పార్టీకి గెలవనివ్వండి, ఇదిగోండి సార్ ఇది అగ్రిమెంటు రాసుకునేటప్పుడు నేను 25,000 చెప్పానండి. చెప్తే 20,000 ఇప్పుడు ఇస్తానండి, పార్టీ గెలిస్తే మాత్రం 25,000 నేను ఇంకో 5,000 వేసి ఇస్తాను మీకు గ్యారంటీ అన్నారు. ఇదండి.
ఇందులో కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇందులో కండిషన్ కూడా చెప్తాను. ఇస్తా అన్నారు. జూన్లో అడిగితే పార్టీ గెలిచింది కదా, జూన్లో అడిగితే నేను ఇవ్వలేనండి, చాలా ఖర్చులు అయిపోయినాయి అన్నారు. సరే అని కమిట్ అయ్యాను. ఇక రెంట పెండికి సరే ఏనాడు ఇచ్చింది లేదు. అట్లా తోసుకుంటూ వస్తుంటే సంవత్సరం వస్తుంది. డిసెంబర్లో నేను అన్నాను, ఏమండి ఇంకా అగ్రిమెంట్ అయిపోతుంది, మళ్ళీ రాసుకుందామండి, రెంట్ కూడా పెంచాలండి అంటే, అమ్మో నేను పెంచలేను, నాకు బర్డెన్ అయిపోతుంది, పెంచలేనంటే ఇంపాసిబుల్, అది జరిగే పని కాదు. 6 నెలల కన్నా నేను మాట్లాడలేదు. 6 నెలలు కాలేదు, సరే ఈ ఖర్చులు మీకు ఉన్నాయని చెప్పి నేను అప్పుడు ఒత్తిడి పెట్టలేదు. కానీ సంవత్సరం ఏంటంటే 2500 పెంచాల్సిందే. కాదు 2000 అన్నట్టు బేరాలు జరిగి ఏదో 2500 పెంచామండి. పెంచినా ఇదే పెంచాడని మాటే, కానీ నాకు నెల టార్చర్ తప్పట్లా. అయిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిన తర్వాత ఇంకా డిసెంబర్ రాలేదు సార్. డిసెంబర్ రాకముందే అక్టోబర్లోనే ఎప్పుడో నన్ను రిక్వెస్ట్ చేశాడు, ఏమంటే నాకు బర్త్డే అయిపోతుంది, రెండోసారి అటాక్ వచ్చాయి. అప్పటికి 8 నెలలు అయింది కదా, రెండోసారి కొంత అమౌంట్ అటాక్ వచ్చి, మీరు నెలలు ఇచ్చేటి ఏర్పాటు చేసుకోండి, మీకైనా తేలిక అవుతుంది కదా, సారీ ఎక్కడైనా చూసుకుని క్లియర్ చేసుకుంటే నెలలు మీకు తేలిక అవుతుందంటే, నేను అదే ఆలోచిస్తున్నానండి. అలా కాదండి, 3 రూమ్లు ఉన్నాయి కదా, నేను బర్త్డే తగ్గుద్ది, నేను ఒక రూమ్ ఎవరికైనా ఇచ్చుకుంటానండి, బయట వాళ్ళకి ఇచ్చుకుంటానంటే, అందులో కండిషన్ ఉందండి అగ్రిమెంట్లో, రిలీజ్ ఎవరికి ఇవ్వకూడదని. ఎట్టేస్తారంటే, కాదు బాబు కాస్త చూడండి, ఫైనాన్షియల్గా ఇది ఉందంటే, సరే ఇచ్చుకోమన్నారు. నెలకి ఎవరిని తీసుకొచ్చుకున్నాడు, రాము గారు ఎవరిని వాళ్ళ సర్కిల్లో ఆయన వెనక రూమ్ ఇచ్చుకున్నాడు 7,500. అది పోతే ఎంత నాకండి వచ్చేది, 13,000, 12,500. నవంబరు, డిసెంబర్, ఆయన నవంబర్లో వచ్చినట్టు ఉన్నాయండి, సంవత్సరం కూడా కాదు, నవంబర్, డిసెంబర్ 12,500 ఇచ్చాడు. నేను జనవరి నుంచి పెంచమంటే మళ్ళీ ఆయన 15,000 అయింది. అది అయిన తర్వాత పెంచడం వల్ల 15,000 అయిందానికి వెనక ఆయన 7,500 ఇస్తున్నాడు. వెనక ఆయన దగ్గర ఆ రూమ్లో దించి ఆ అడ్వాన్స్ కూడా ఆయన ఇచ్చిన బాకీలోనే జమేసుకున్నాడు, నాకు ఇవ్వాలి అడ్వాన్స్. అయిపోయింది. అప్పటి నుంచి నడుస్తుంది, పెండింగ్ అట్టాగే నడుస్తుందండి. నడుస్తుంది మళ్ళీ మార్చి, ఏప్రిల్లో మళ్ళీ మొదలెట్టాడు. బరువు అయిపోతుందండి నాకు, ఇంకా 15,000 అంటే బరువుగా ఉంది, ఈ రూమ్ కూడా ఎవరికైనా ఇచ్చుకుంటానండి, ఇంకో రూమ్, 3 రూమ్లు, 2వ రూమ్ ఇచ్చుకుంటాను. ఇవ్వకూడదు అంటున్నాను, మీకు తోసుకెళ్తానే ఉన్నారు, ఏంటిదంటే బాబు ఇక నెల క్లియర్ చేస్తాను, అది ఇచ్చేస్తే నాకు బడ్డెన్ తగ్గిపోద్ది, ఒకసారి సెటిల్ చేసేసి మీకు దానిలో ఎవరన్నా వస్తే నెల అన్నాడు. సరే ఇవ్వకూడితే 2వ రూము ఇంకో అతనికి 5,000, ఇంకో అతనికి ఎవరికి ఇచ్చుకున్నాడు. సప్లీజ్ ఇవ్వకూడదు, నేను కమిట్ అయ్యాను. ఇదే కాదండి, నేను వేరే కార్యక్రమాలప్పుడు కానీ ఏదన్నా ఖర్చులు నేను వేసుకోలేదు. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అని డిస్మిల్ చేసుకోవటానికి చాలా కోఆపరేట్ చేశాను. అసలు మీరు అంత కోఆపరేట్ ఎవరు చేయరనేవాడు. అట్లా వెళ్తుంది. ఆయనకి 2వ సంవత్సరం మేలో ఆయనకి 5,000 ఇచ్చుకున్నాడు. అప్పుడన్నా వస్తారేమనుకుంటే, అప్పుడు వయసు ఎంత ఆయన రెంటు 9,500, 5,000 పోతే అప్పటికి రాలా. అప్పుడు మేలో ఇస్తే నాకు జూన్లోనే ఎంత ఇచ్చాను కొద్దిగా అప్పటికి కంప్లీట్ చేయాలి. వాళ్ళకి రెంట్కి ఇచ్చిన తర్వాత 2 వాళ్ళకి క్లియర్ చేసేసి నెల అన్నారు, ప్రూవ్ చేయకపోతే ఎట్టండి, ఇదిగో అదిగో అంటాడు, అంతే వెళ్ళిపోవటమే ముందుకి తీసుకుంటూ వెళ్ళేవాడండి. జూన్ తర్వాత జూలై, ఆగస్టుకి మళ్ళీ కొంత అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చి, కొంత పెండింగ్ ఉంది, కొద్ది అమౌంట్ ఇచ్చాడు. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ లేదు. ఈ మధ్యలో ఈ పెద్ద అమౌంట్లు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో గోళ్ళ శ్రీనాథ్ని, అతను యూస్లెస్ ఫెలో, అతను అంతకంటే వాళ్ళకి చేసేవాడు. బిహేవ్నెస్ అంటే నన్ను ఏదో అన్నాడని కాదు, వస్తాడు కూర్చుంటాడు, ఏమంటే మీకు పెండింగ్ అంటగా ఫోన్లు చేస్తున్నారంటగా, రండి మాట్లాడదాం అనేవాడు, కూర్చునేవాడు. రేపు సాయంత్రానికి 100%, 1000% అయిపోద్ది అనేవాడు. సాయంత్రానికి ఈడు ఫోన్ ఎత్తి ఇతను ఫోన్ ఎత్తేవాడు కాదు, అతను చేసేవాడు. ఏమండి మీరు అన్నారు కదా, వచ్చారు మీరు కూడా పార్టీ సభ్యులు వచ్చారంటే అయిపోద్ది అనేవాడు. ఆ తెల్లారి నుంచి అసలు ఫోన్ ఎత్తేవాడు కాదు. ఈ 1000% అయిపోద్ది అంటాం, తెల్లారి నుంచి ఫోన్ ఎత్తపోవటం అతనికి అలవాటు అనమాట. అది అంతకంటే వరస్ట్ ఫీల్ ఇతనితో పాటు. అట్లా ఒక ఎపిసోడ్ జరిగింది. 4 ఎపిసోడ్లో ఇతను ఆఖరిలో వచ్చాడు. ఇప్పుడు నడుస్తుండగా అక్టోబర్ వరకు చూసి, నేను అక్టోబర్లో ఈ మధ్యలో ఎట్లా నాకు 2 సార్లు 2 పెద్ద అమౌంట్లు వచ్చినాయి ఇచ్చాడంటే, 2 సార్లు ఇంటికి వెళ్ళి అడిగితే వచ్చిందండి. ఒకసారి మామూలుగా తెచ్చాయి. తర్వాత 3వసారి నేను మొన్న అక్టోబర్లో
పెండింగ్ ఉంటే ఇంటికి వెళ్ళి మీకు బరువు అయితే ఖాళీ చేసేసేయండి, ఇట్లా పెండింగ్ పెడతాం మాత్రం కరెక్ట్ కాదు, బరువు అయితే ఖాళీ చేసేసేయండి, నేనేం ఉండమంటలేదు కదా అంటే, నాకు మార్చి వరకు అవకాశం కావాలండి, ఇంకా సెలక్షన్లు వస్తాయి, ఇంత ఉండి మార్చి వరకు ఉందాం అనుకుంటున్నాను అంటే, మరి అమౌంట్ ఏంటంటే ఉండమండి, నాకు రెంట్ ఇచ్చి ఉండండి, మీకు బరువు ఉంటున్నారే తీసేయమన్నాను నేను, ఉండాలంటే మరి అమౌంట్ ఎప్పుడు ఇస్తారంటే రేపో ఎల్లుండి. అక్టోబర్ వెళ్ళిపోయింది, 15 రోజులు గడిచిందండి, మధ్యలో ఫోన్లు చేస్తుంటే లేదు ఇక తీడు. నవంబరు 5-6 తారీఖులో వచ్చాడు, ఏమన్నా గోడసీని అతన్ని ఎంట పెట్టుకుని వచ్చాడు నవంబర్. నేను ఇంటికి వెళ్ళి వచ్చిన 10 రోజులు 15 రోజులు వచ్చి మేము ఖాళీ చేసేస్తున్నామండి అక్కడ, చేసేయండి అన్న. ఎప్పుడు చేస్తున్నారు? ఈ నెల ఆఖరికి చేసేస్తున్నామండి. ఒక నెల టైం ఇస్తే నాకు ఎందుకు, కనీసం 2 నెలల ముందన్నా చెప్పాలి, డిసెంబర్ ఆఖరికి ఖాళీ చేయండి, నాకు ఎత్తుకోవాలి కదా ఈలోపు నేను అని అంటే, బాబు ఇప్పటికీ పని అయిపోయింది నాకు, నేను కట్టలేనంటే రెంట్ డిసెంబర్ కూడా అంటే, నవంబర్ ఆఖరికి అంటే నవంబర్ కూడా రెంట్ పడుతుంది నాకు, భరించడం, ఒక నెలకి టైం ఇచ్చేయండి, నేను ఖాళీ చేస్తాను. సరే ఖాళీ చేసేస్తాను, సరే ఖాళీ చేసేసేయండి, నాకు ఖాళీ చేసే ఎప్పుడు చేస్తానని నెల ఆఖరికి అన్నాడు. నాకేమో అమౌంట్ ఎప్పుడు ఇస్తారంటే ఖాళీ చేసే ముందు ఇస్తా, సారీ అమౌంట్ ఎప్పుడు అందిస్తారంటే, ఈ యూస్లెస్ ఫెలో గోడ సీను రెంటు మీది పెండింగ్ మొత్తం 2-3 నెలల్లో సెటిల్ చేస్తామండి. జనాల్లో తిరుగుతున్నావు, వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోతే 2-3 నెలలు నేను ఎత్తుక్కోను నేను, ఇదేనా ఇది అంటే నువ్వు చూస్తున్నావా, మరి పబ్లిక్లో తిరుగుతున్నావు కదా, ఏంటండి పని, ఇది కరెక్ట్ కాదు, నాకు ఖాళీ చేసే ముందు రావాల్సిన అమౌంట్ ఇచ్చేయాల్సిందంటే నవ్వుకుంటా అట్లా వెళ్ళండి అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నెలాఖరు వస్తుందండి, ఖాళీ చేయాలి. నేను ఫోన్ చేస్తే మాలేసుకున్నాను, శబరిమల వెళ్తున్నానండి, మీరు చెప్పిన 1 తారీఖులో రాలేను, నేను 3వ తారీఖు వచ్చి ఖాళీ మీకు అమౌంట్ వచ్చి ఖాళీ చేస్తానండి, తాతపూడి గణేష్ రెంట్కి తీసుకున్నారు. సరే అన్న. 3వ తారీఖు పొద్దున ఫోన్ చేశాను, మధ్యాహ్నం చేశా తీల. 4వ తారీఖు బుధవారం అనుకుంటాడు నాకు చేసి, నిన్న ప్రయాణ బట్టలు తీయలేకపోయానంటే ఇవాళ కాదు రేపు శుక్రవారం, శనివారం మీకు పేమెంట్ ఇచ్చి ఆదివారం ఖాళీ చేస్తానండి అన్న. నేను వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నానండి, గట్టి పరిస్థితుల్లో ఆదివారం ఖాళీ చేయాలి, సోమవారం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, ఖాళీ చేయాలి లేదు చేస్తానండి అన్న. చేస్తాను తర్వాత సరే అయిపోయింది. శనివారం అమౌంట్ సెటిల్ చేసి ఆదివారం చేస్తానంటే కదా, శనివారం చేశాను, తీలా ఫోన్. ఆదివారం పొద్దున 11 వచ్చాడు, కూర్చున్నాడు. కుర్రోళ్ళు 2వ పూట నుంచి వస్తారండి, 4 గంటలకి ఖాళీ చేసేస్తాను. సరే అండి, అమౌంట్ లెక్క ఎంత అన్నాడు. లెక్క చూస్తే నాకు అడ్వాన్స్ పోక ₹1,00,000 రావాల్సి వచ్చింది, 1,50,000 ఎంతో తేలింది, ₹1,00,000 రావాల్సి వచ్చింది. అంటే ఈ ఫ్యాన్లు సీసీ కెమెరా ఈ కావాలేమో అడగండి, నేను ఇచ్చేస్తాను టేబుల్ అంటే చెప్తానండి, నేను మీకు వాళ్ళకి డీల్ కుదిరితే అది నేను జమేసుకుంటా, లేదంటే కాదు ఇవి ఉన్నాయి కదా మీకు ఒక 50,000 జమేస్తాను, ఇవి అయిన తర్వాత కాస్త చూసుకుంటానండి, ఒక 15 రోజులు నాకు టైం ఇద్దరు, కానీ 50,000 మాత్రం సాయంత్రం 6ంటికి ఇస్తాను. 6ంటికి ఏంటి, 6ంటికి ఖాళీ చేస్తాను అంటున్నారు, 6ంటికి ఒకటి 20 ఇదేం లెక్క అంటే, అప్పుడు ఎవరో ఫోన్ చేసి అన్న నువ్వు ఇవ్వాల్సిందేనన్న, తప్పదన్న 50,000 ఈసారి నేను చేయాల్సిందే అన్న. సరే అన్న అన్న, సరే అన్న పెట్టేశాను. సరే ఎవరికో చేసుకుంటే 6ంటికి టైం పెట్టాడేమో అని నేను కన్సిడర్ అయ్యి అది సరే సావనెళ్ళే పడ్డాం, సరే ఏం చేస్తాడో తెలుసుకుందాం, చూద్దాం, అంతా ఏదో చేద్దామని ఉద్దేశంతో వెళ్తే మనం ఎందుకు కూరుకుంటాం చూద్దామని అని ఓకే అన్నానంటే, ఆ 4ంటికి వచ్చి మొదలెట్టారు, 5-5:30 అవుతుంది సామాన్లు వేసుకెళ్ళేటప్పుడు. నేను వేసుకెళ్ళేటప్పుడు అడిగా, ఎలాగో 6వ వస్తుంది, అడిగి వెళ్ళొస్తే 6 పెద్ద అరగంట తేడా ఉంది, ఇచ్చేసి తీసుకెళ్ళొచ్చు కదా అంటే, నేను పబ్లిక్లో తిరుగుతున్నాను, ప్రజల మనిషిని నేను, ఆ తేడా రాదు, అట్లా అనుకోవద్దు మీరు అని సామాన్లు వేసుకుని బండి వేసుకుని వెళ్ళిపోయాడు. 6ంటికి వస్తా అన్నవాడు 7:30 అయినా లేదు. ఫోన్ చేస్తే వస్తున్నానండి అని వచ్చాడు. వస్తే లోపల రూమ్లో కూర్చున్నా, వచ్చాడు, అమౌంట్ ఇస్తాడేమో అనుకుంటే తీట్లా. అమౌంట్ ఏదంటే ఇప్పుడు వెళ్ళాలండి, ఇప్పుడు రమ్మన్నారు నేను, ఇదే ఇప్పుడు వెళ్తా ఏంటంటే లేదండి ఇందాక లేడండి వెళ్ళాను, 7:30 అట్లా 8ంటికి రమ్మన్నారు. సరే ఎంతసేపులో వస్తారంటే గంటలో వస్తారు, గంటలో వస్తా ఉన్నాడు, గంట లేదు 2 గంటలు 9 అయింది. 9ంటికి ఒక 10-20 సార్లైనా చేసే ఫోన్. అతను తీయకుండా కుర్రోడితో తీయించి, అన్న ఆఫీసులోనే ఉన్నాయండి, అమౌంట్ గురించి సజ్జన భజ్జన పడుతున్నాడు, 1 గంటలో మీ పని అయిపోద్ది అంటే ఇక్కడే కూర్చున్నా, పైకి కూడా వెళ్ళా. 11 అయింది, ఫోన్లు చేస్తున్నా తీట్లు. ఆ నైట్ రాలా. పొద్దున్నే నేను 7 ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్తే బయటకు వచ్చిన వాళ్ళ బాబుతో ఇంట్లోంచి రాకుండా, నేను రాత్రి బాగా లేట్ అయింది డాడీకి,
కాసే అప్పుడే లేగలేరని. నేను అసలు రాత్రి పడుకోనే లేదు నాన్న, నాకు రాత్రి నిద్రే లేదు, మీ నాన్న లేట్గా వచ్చి పడుకున్నాడేమో, నిద్రే లేదు నాకు, పిలువాను. ఇంకోసారి వచ్చి ఇంకో కారణం ఏదో చెప్పాడు. నేను అతను బయటకు వచ్చేవరకు వెళ్ళను, మాట్లాడి వెళ్ళాల్సిందే అంటే పావుగంటకు వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పేడిపోయిన తర్వాత తీయలేదు ఫోను. సాయంత్రం రేపు పొద్దున వేసేస్తాను, నేను తెల్లారి సాయంత్రం వరకు ఇచ్చే టైము లేదు. పొద్దున గోడసీనికి ఫోన్ చేస్తే అతను రాలేదు, మీ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను నేను, సాయంత్రానికి అయిపోద్దండి అక్కడ. సాయంత్రం ఇస్తే తీయలే. ఆ తెల్లారి చేస్తే నేను డ్రైవింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తానన్న అతను ఇప్పుడు ఎవరు ఫోన్లో తీయట్లేదండి. చేస్తుంటే మంగళవారం సాయంత్రం అందించాల్సింది ఇతనికి చేస్తుంటే ఇతను వాళ్ళు స్పందన లేదు. మళ్ళీ ఇప్పుడు జెండా కోసం చేశాడు. డబ్బులు ఏంటంటే అబ్బాయి వాళ్ళు వచ్చేసేయండి, వచ్చినప్పుడు అక్కడ చెప్తాడు అంతే. ఈ విధంగా ఫైనల్గా 2 సంవత్సరాల నుంచి పడ్డాను. ఆఖరిలో ఇంత దారుణంగా అసలు ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లా, పార్టీకే అర్థం కాల, ఇక్కడ పార్టీ కమిటీ సభ్యులకే అర్థం కాలే. అతను దూరం చేసుకున్నాడు పార్టీ వాళ్ళని. అదేమంటే పార్టీ వాళ్ళని నష్టపోయాను, ఆ కాసేపుడికి అసలు మీ వాళ్ళని నష్టపోయాను అంటున్నాడు. మీకు అంత అద్దిచ్చి అనవసరంగా అద్దిచ్చాను అన్నట్టు మాట్లాడతాం. ఇక్కడ పెడత మూలంగా పాడైపోయాను. ఫస్ట్లోనేమో ఇక్కడ పెడత మూలంగా నాకు డైరెక్ట్ పదవి వచ్చిందండి, బాగుందండి, దీన్ని ఇట్లాగే నాకు పార్టీ ఆఫీస్ ఉంటేనే గుర్తింపండి అనే వ్యక్తి చివరికి వచ్చేప్పటికి ఆ సీనిగాడు అట్టగా మాట్లాడాడు, ఖర్చులు అయిపోయినాయంట. ఇతను కూడా పోన్నంత నష్టపోయాను ఇక్కడ ఆఫీస్ పెట్టి. నేను ఉన్నప్పుడు ఆఫీస్ ఉన్నప్పుడు ఫైట్ చేద్దామంటే ఇట్లా మీరు అడగొచ్చు, అప్పుడే పెట్టవచ్చు కదా అంత పెండింగ్ ఉన్నప్పుడు. ఆఫీస్ ఉన్నప్పుడు అంటే ఏ ప్రాబ్లం వస్తుందో, అధికారంలో ఉన్నారు, ఏ తలనొప్పులు వస్తాయి, ఎందుకు చూద్దాం, ఖాళీ చేసే ఉద్దేశం ఉంది, చేస్తాను మార్చి వరకు అన్నాడు కదా, ఖాళీ చేశాడు. కానీ ఖాళీ చేసి కూడా నా పని అతని పని అతను చేసి నాకు డబ్బులు ఏర్పాటు చేస్తే నేను మీడియా ముందుకి ఇట్లా రోడ్డు ఎక్కాల్సిన పని లేదండి, ఇట్లా చేశాడండి. టోటల్గా జరిగింది. ఇంత టార్చర్ పెట్టాడు, ఒక గౌరవం లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, రెస్పాన్స్ లేదు, రియాక్షన్ లేదు. ఇది ఆయన చేసుకొచ్చిన తంతు. సింపుల్గా ఒక 2 నిమిషాలు నాతో ఇప్పుడు కూర్చొని మీకు ఇట్లా రావాలి మేము ఇస్తానండి, ఇదని పరిస్థితి మాట్లాడే సందర్భం లేదు. వస్తాడు, నేను కనపడ్డాను అనుకోండి, ఏమంటే వచ్చి మాట్లాడతారనుకోండి, నేనే కిందకు వచ్చి ఏమండి అంట మాట్లాడుతున్నానండి తర్వాత అంటాడు, వెళ్ళేటప్పుడు కలవండి అండి పిలవండి అంట. బే అది బిహేవియరు, అది నిరూపించుకున్నాడు ఆఖరికి. ఎందుకు చేస్తున్నానంటే 5 రోజులు ఊపి బట్టి అది నిరూపించుకున్నాడు, తెలుస్తుందండి ఇప్పటికీ. నేను సాయంత్రం అన్నాడు, కారేజ్కి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, వెళ్తున్నాను డబ్బులుగా అన్నాడు, ఇప్పుడు ఫోన్ లేదు, నేను చేయలేదు. అది జరిగింది. నాకు మరి పార్టీ పరంగా కానీ సాయంత్రం స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తామండి. పార్టీ పరంగా ఆ సభ్యులకి తెలుసుకోవాలి. నేను బేసిక్ ఏంటంటే ఫస్ట్లో చెప్పింది, పార్టీ మీద ఎవడో ప్రపంచంలో ఎవడో రాజకీయ పార్టీకి ఆఫీస్ ఇవ్వడం. నేను ఆ పార్టీ మీద గౌరవంతో, నాయకుడి మీద గౌరవంతో, కార్యకర్తలు అట్లా ఉంటారు. ఇబ్బంది వచ్చినా తప్పక రాదు, వస్తే సభ్యులన్నీ నిలబెడతారనే నమ్మకంతో ఆ రోజునిచ్చాను. మరి సభ్యులు ఏం చేస్తారు, పార్టీ ఏం చేస్తారో చూడాలండి. దయచేసి నాకు న్యాయం చేసి టార్చర్ ఎట్టాగో ఎవరో వెనక్కి తీసుకురాలేదన్నది నా డబ్బులన్నీ ఇప్పించవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తాను. నాకు రావాల్సిన డబ్బులు ఇప్పించవలసిందిగా మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తాను. బ్యాలెన్స్ అతనికి అడ్వాన్స్ 40,000 ఉన్నాయండి. లెక్క చూసుకుంటే 1,50,000, 40,000 అయితే 1,10,000. 10,000 ఏదో చిల్లర పోతే లేండి, ₹1,00,000 రావాలి, ₹1,00,000 రావాలి. చూస్తే తప్పకుండా కలుస్తానండి. మరి వాళ్ళ అవకాశం వాళ్ళకు నాకు చిన్న కేసుగా తీసుకుంటే అన్ని పార్టీలు ఓటే అనుకోవాల్సి వస్తుంది. లేదు న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. పిలిస్తే తప్పకుండా వెళ్తాను, వెళ్ళాలి కూడా. అంటే వాళ్ళు కూడా ఇట్లా ఒక పబ్లిక్ వ్యక్తిని బాధ పెట్టకూడదు కదా అని, ఎవరయ్యా నువ్వు ఇట్లా చేయొచ్చా పార్టీ తరఫున, నీ సొంతానికి తీసుకున్నావేంటి, పార్టీ తీసుకుని ఇట్లా ఇబ్బంది పెట్టొచ్చా పబ్లిక్ మనిషిని అని వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి కదా, అవుతారని ఆశిస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.